100 కోట్ల షేర్ లేకున్నా ఈ హీరోస్ పై అయితే నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. హీరో నాని గారు హిట్ 3 మూవీతోనే 63 కోట్ల పైగా షేర్ కలెక్ట్ చేయగా, దసరా మూవీ కూడా 50 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి 100 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంలో విఫలమైపోయింది. కానీ నాని గారి న్యూ మూవీ అయిన పారడైజ్ మూవీ బడ్జెట్ చూస్తే 100 కోట్ల పైనే. నాని గారిని టైర్ 1 హీరోగా కన్సిడర్ చేయాలంటే పారడైజ్ మూవీతోని 100 కోట్ల షేర్ అయితే ఖచ్చితంగా కొట్టాల్సిందే. చూడాలి మరి హీరో నాని గారు 100 కోట్ల షేర్ పారడైజ్ మూవీతో కలెక్ట్ చేస్తారో లేదో. నెక్స్ట్ హీరో సాయి తేజ్ గారు విరూపాక్ష మూవీతో 50 కోట్ల వరకు కలెక్ట్ చేయగా, ఈ మూవీ తర్వాతనైతే సంబరాల ఏటి గట్ట అనే న్యూ ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ అయితే దాదాపు 100 కోట్ల పైనే. నెక్స్ట్ సీనియర్ యాక్టర్ అయిన బాలకృష్ణ గారు డాకు మహారాజ్ తోని 81 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగా 100 కోట్ల మార్క్ అయితే జస్ట్ లో మిస్ అయ్యారు. డాకు మహారాజ్ మూవీ అయితే 100 కోట్ల మూవీ, కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ కాంపిటీషన్ లో ఉండడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అటు షిఫ్ట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చిన అక్కడట్టు మూవీ పైన అయితే బడ్జెట్ అయితే భారీగా చేశారు. రిలీజింగ్ ఇష్యూస్ రావడం, మూవీకి కాస్త నెగిటివ్ టాక్ రావడంతో అక్కడట్టు మూవీ కూడా 100 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయలేకపోయింది. నెక్స్ట్ హీరో నాగ చైతన్య గారు తండేల్ మూవీతో 53 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగా, తన న్యూ మూవీ అయిన విశ్వకర్మ మూవీకి అయితే 100 కోట్ల పైగానే బడ్జెట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ లిస్ట్ లో ఉన్న బాలకృష్ణ గారు అలాగే నాని గారు నెక్స్ట్ మూవీకి యావరేజ్ టాక్ వచ్చిన 100 కోట్ల షేర్ కొట్టడం మాత్రం ఖాయం. మిగతా హీరోస్ అందరూ కూడా కంటెంట్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు చెప్పింది షేర్ మాత్రమే, గ్రాస్ మాత్రం కాదు. ఒక మూవీ హిట్ అయిందా లేదా ఫ్లాప్ అయిందా అని చెప్పడానికి షేర్ నే వాడతారు, గ్రాస్ కాదు.